హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్షి కిచెన్. ఈరోజు చీజీ పొటాటో బైట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి. యాజ్ ఎ స్టార్టర్గా చాలా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. మెయిన్లీ పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది. లోపల చూసారా ఎంత జ్యూసీగా ఉంది, బయట ఎంత క్రంచీగా ఉందో. ఇది చేయడం చాలా చాలా ఈజీ అండి. మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ రెసిపీ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా రాస్తాను. ఒకవేళ ఏదైనా ఇంగ్రీడియంట్ మర్చిపోతే అక్కడ చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 4 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకుంటున్నాను. ఇవి మరీ పెద్దవి కావు, మరీ చిన్నవి కావు, ఆ టైప్ పొటాటోస్ తీసుకుంటున్నాను. కొత్త పొటాటోస్ ఎక్కువ టేస్టీగా ఉంటాయి. ఒకవేళ పాత పొటాటోస్ అయినా కూడా చాలా బాగుంటాయి. వీటన్నిటిది నీట్గా పీల్ చేసేయండి స్కిన్ మొత్తం. తర్వాత వాటర్లో వేయండి. పొటాటోస్ బయట ఉంచితే పొటాటోస్ అన్నీ బ్లాక్గా అయిపోతాయి కాబట్టి వాటిని ఎప్పుడు వాటర్లోనే ఉంచాలి. అండ్ దాని తర్వాత మీరు కావాలంటే ఇలా ఫుల్ పొటాటోస్ కూడా మీరు కుక్కర్లో పెట్టి 3 to 4 విజిల్స్ వరకు చేయొచ్చు. నేను ఇక్కడ దీన్ని బైట్ సైజ్ పీసెస్ కింద కట్ చేస్తున్నాను అన్నమాట. కట్ చేయడం వల్ల ఏంటంటే బాగా కుక్ అవుతాయి అండ్ పొటాటో స్మాష్ చేసుకున్నప్పుడు చాలా ఈజీ అవుతుంది. సో నేను ఇలాగా కట్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఫుల్ పొటాటోస్ కూడా మీరు బాయిల్ చేసిన తర్వాత మీరు చాపర్లో కానీ దేంతో అయినా గ్రేట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను చేసిన విధంగా చేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. యాజ్ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను వంటని చాలా ఈజీగా చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో పొటాటోస్ అన్నిటినీ ఇలా ముక్కలు కట్ చేసుకుని దాన్ని మళ్ళీ వాటర్లోనే ఉంచుతున్నాను. దాని తర్వాత కుక్కర్లోని వాటర్ తీసుకుంటున్నాను, దాంట్లోని సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ పొటాటో పీసెస్ అన్నిటినీ అందులో పెట్టుకుని నేను 3 విజిల్స్ వచ్చే వరకు వీటిని బాయిల్ చేసుకుంటాను. దాని తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఫుల్గా చల్లారే వరకు. నేను ఇక 2 కప్స్ ఆఫ్ బ్రెడ్ క్రమ్స్ తీసుకుంటున్నాను. ఒకటి ఇందులో మిక్స్ చేయడానికి, ఒకటి మీద కోట్ చేయడానికి. తర్వాత 2 నుంచి 3 స్పూన్లు మొజ్జరెల్లా చీజ్ తీసుకుంటున్నాను అండ్ 1 ప్యాకెట్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ 2 నుంచి 3 గార్లిక్ని నేను ఆల్రెడీ దంచి పక్కన పెట్టుకున్నాను అనమాట. దీంతో పాటు మనకు ఒక 4 to 5 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ కూడా కావాలి. వీటన్నిటిని ఫస్ట్ ఈ పొటాటోస్ అన్నిటిని బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకుంటున్నాను మ్యాష్ చేయడానికి ఈజీగా ఉండడానికి. నేను కొన్ని క్యూబ్స్ ఒకసారి వేసి దీన్ని మ్యాష్ చేసి మరి కొన్ని క్యూబ్స్ ఈ విధంగా యాడ్ చేసుకుంటే లమ్స్ లేకుండా ఉంటుందన్నమాట. పొటాటోస్ మెత్తగా చేస్తేనే ఈ పొటాటో బైట్స్ అన్నవి టేస్టీగా వస్తాయి. సో మేక్ ష్యూర్ అన్ని పొటాటోస్ని మీరు బాగా మ్యాష్ చేశారు. దాని తర్వాత 2 కప్స్ బ్రెడ్ క్రమ్స్ ఎందుకు తీసుకున్నానంటే 1 కప్ బ్రెడ్ క్రమ్స్ ఇందు లోపల వేద్దాం. తో మంచి క్రంచ్ వస్తుంది, దీనికి ఒక టెక్స్చర్ వస్తుంది. మీరు పొటాటోస్ని చిన్న చిన్న నగెట్స్ లాగా చేయడానికి అవుతుంది అనమాట. అండ్ 1 కప్ ఆఫ్ బ్రెడ్ క్రమ్స్ ఏమో నేను జస్ట్ మీద కోట్ చేయడం కోసం పక్కన పెట్టుకున్నాను. మీకు బ్రెడ్ క్రమ్స్ చేయడం ఇంట్లోనే చేసుకోవడం వచ్చా రాదా, ఒకవేళ రాకపోతే ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, సో చెక్ చేయండి. అండ్ పొటాటోస్ అన్నీ బాగా మ్యాష్ అయిపోయి చూసారు కదా. దాంట్లోని ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం 1 కప్ ఆఫ్ బ్రెడ్ క్రమ్స్, 2 to 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్ బైండింగ్ ఏజెంట్లో పనిచేస్తుంది అనమాట. ఇక్కడ 1 కప్ బ్రెడ్ క్రమ్స్, 2 to 3 స్పూన్స్ ఆఫ్ మొజ్జరెల్లా చీజ్, 1 ప్యాకెట్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్. ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మీరు కారం గుండ కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత దంచి ఉంచుకున్న గార్లిక్ 2 to 3 క్లవ్స్ చాలండి. జింజర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం ఉంటే జింజర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మిక్స్డ్ హర్బ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆరిగానో కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ ఒక పంచ్ ఇస్తుంది అనమాట మన రెసిపీకి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి, లైక్ డవ్ చేసినలాగా చేసుకోండి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పొటాటోలో ఉండే మాయిశ్చర్తోనే ఇది నీట్గా డవ్ లాగా అయిపోతుంది అనమాట. నీట్గా డోవ్ లాగా అయిపోతుంది. దాని తర్వాత ఇలా అయిన తర్వాత దీన్ని ఒక ½ an hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో మీకు క్యూబ్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, ఇక్కడ మీరు ఒక్కసారి టేస్ట్ చూడండి. సాల్ట్ ఏమైనా పడుతుంది లేదా చిల్లీ ఫ్లేక్స్ మరి కొంచెం వేస్తే బాగుంటుంది, ఆరిగానో వేస్తే బాగుంటుంది అనిపిస్తే దాంట్లో మీరు ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నీట్గా దీనికి కవర్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి, గాలి వెళ్ళకుండా.
ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు పెట్టుకోవచ్చు. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వస్తున్నారు అంటే యాస్ ఎ స్టార్టర్స్ ఇది చాలా చాలా బావుంటుంది. అండ్ మీరు చాలా ఇంప్రెస్ చేసేస్తారు మీ గెస్ట్‌లని. సీ ఎంత బాగా ఈజీగా అయిపోతుందో. మీరు చేత్తోని చిన్న చిన్న బైట్ సైజ్ పీసెస్ లాగా జస్ట్ మార్కెట్‌లో దొరికే పొటాటో బైట్స్ షేప్‌ని మీరు తీసి అలా అన్నిటిని ఒక్కసారి రోల్ చేసి పెట్టుకుందాం. చాలా ఈజీ అండి చేసుకోవడం. ఇలా చేసిన తర్వాత కూడా దీన్ని మరొక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. అప్పుడే అది మనం డీప్ ఫ్రై చేసినప్పుడు విరిగిపోకుండా ఉంటుందన్నమాట. నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసిన తర్వాత వీటన్నిటిని కోట్ చేసుకుందాం బ్రెడ్ క్రమ్స్‌తో. నేను ఇక్కడ కార్న్ ఫ్లోర్ 1 స్పూన్, మైదా 1 స్పూన్ కలిపి వాటర్‌లో కలిపి అలా చేసి ఉంచానన్నమాట థిక్ పేస్ట్‌గా. వీటన్నిటిని ఈ బైట్స్ అన్నిటిని ఒకసారి ఆ మైదా బ్యాటర్‌లో ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్‌తో కోట్ చేస్తానన్నమాట. సేమ్ ప్రాసెస్‌లో. ఒకవేళ మీరు అలా రోల్స్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి టైం లేదు అనుకుంటే, ఒక్కసారి బ్రెడ్ క్రమ్స్ అన్నీ అంటించిన తర్వాత బ్రెడ్ క్రమ్స్‌తో కోట్ చేసిన తర్వాత కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు మీ గెస్ట్‌లు వస్తారు అనుకుంటే, అప్పుడు టక్‌మని తీసి ఫ్రై చేసి ఇచ్చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత 20-30 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఏంటంటే, బ్రెడ్ క్రమ్స్ అన్నవి మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు విడిపోకుండా ఉంటాయన్నమాట. అండ్ హాట్ ఆయిల్‌లోని మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే హాట్‌గా ఉండాలండి. ఆయిల్ వేడెక్కక ముందు బ్రెడ్ క్రమ్స్ ఉన్నది ఎయొద్దు. అప్పుడు అది చాలా ఆయిల్ పీల్చేస్తుందన్నమాట. బ్రెడ్ క్రమ్స్ యూజ్ చేస్తున్న ఏ రెసిపీస్ అయినా హాట్ ఆయిల్‌లోనే చేయాలి. నూనె వేడిగా ఉంటే తొందరగా అయిపోతుంది. అండ్ పొటాటోస్ ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నవే కాబట్టి అంతగా బాయిల్ చేయడానికి, కుక్ చేయడానికి ఇందులో ఏమీ లేదు. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒకసారి మెల్లిగా టర్న్ చేసుకోండి. తర్వాత ఒక టిష్యూ పేపర్ మీద తీసుకోండి. టిష్యూ పేపర్ ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని అది అబ్జర్వ్ చేసేస్తుంది. అండ్ టేస్టీ చీజీ పొటాటో బైట్స్ రెడీ అయిపోయాయండి. మీరు ఈసారి మీ గెస్ట్‌లు వస్తున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. అండ్ వాళ్ళేమన్నారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? మళ్ళీ నేను ఇంకో మంచి వీడియోతో రేపు మీ ముందుకొస్తాను. ఇంకొక పొటాటో రెసిపీతోనే. అండ్ మీకు ఈ పొటాటో వీక్ ఎలా అనిపించింది అన్నది నాతో షేర్ చేసుకోండి. ఈ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మెయిన్‌లీ మీ వాట్సాప్ గ్రూపుల్లో అందరితో షేర్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో రేపు కలుస్తా. టిల్ దెన్ బాయ్.